భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్ ముందు టీమిండియా శ్రీలంక 11 తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. 3 రోజుల ఈ వార్మా మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా బౌలర్లు తొలి వికెట్ పడగొట్టేందుకు అపసోపాలు పడ్డారు. ఏకంగా శ్రీలంక ఓపెనర్లు 20 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 110 పరుగులు చేశారు తొలి వికెట్ కు. అది కూడా టీమిండియా బౌలర్లు తొలి వికెట్ తీయలేదు, రన్అట్ రూపంలో దక్కింది. నిషాన్ మధుశక 65 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ తో వన్డే తరహా బ్యాటింగ్ చేసి 66 పరుగులు చేశాక కేఎల్ రాహుల్ రన్అట్ రూపంలో అతని పెవిలియన్ చేర్చాడు. ఇక మరో ఓపెనర్ రవీంద్ర రాశంత 143 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 71 పరుగులు చేసి మానవ్ సుతార్ బౌలింగ్ లో తాను అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బ్యాట్స్మెన్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. పాసిందు సూర్య బంద 35 పరుగులు, పవన్ రతనాయకే 39 పరుగులతో రాణించగా శ్రీలంక 11 కెప్టెన్ సోనాల్ దునుషే 52 పరుగుల హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అలాగే రమేష్ మెండిస్ 33 పరుగులు చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 11 8 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లలో సీనియర్లైన మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ తేలిపోయారు. ఈ ఇద్దరికి 1 వికెట్ కూడా దక్కలేదు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ కి తలా 2 వికెట్లు తీసుకోగా గున్నూర్ బార్ కు 1 వికెట్ దక్కింది. మొత్తానికి తొలి రోజు టీమిండియా బౌలర్లు శ్రీలంక 11 ఆల్అౌట్ చేయకపోవడం ఆందోళనకరమే. ఈ నెల 15వ తేదీన తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మొత్తానికి చూస్తే ఈ మ్యాచ్ శ్రీలంక 11 ఓడిపోవడం అనేది అసంభవం. టీమిండియా బ్యాటర్లు రాణిస్తే డ్రాగా ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే 3 రోజులే కాబట్టి ఈ మ్యాచ్ 2 టీంలు చెరో 2 ఇన్నింగ్స్ ఆడవలసి ఉంది. మొత్తానికైతే శ్రీలంక 11 బ్యాటర్లు తొలి రోజు సక్సెస్ అయ్యారు. టీమిండియా బౌలర్లు మాత్రం పెద్దగా రాణించలేదనే చెప్పాలి.